అందరికీ నమస్కారం. మొన్న అబ్బాయి చౌదరి గారు మాట్లాడుతూ బీసీల మీద గౌడర్స్ మీద దాడులు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజున నా మీద జరిగినప్పుడు నేను బీసీ గౌడ బిడ్డను కాదా? అలాగే మన పత్తిది జోగి రమేష్ గారు కానీ వాళ్ళ మీద దాడి చేశారు, వీళ్ళ మీద దాడి చేశారు అంటున్నారు. జోగి రమేష్ గారు కానీ అమ్మటి రాంబాబు మీద కానీ దాడి చేసింది మీ కార్యకర్తలు, మీ వాళ్ళే తప్ప మా పార్టీ వాళ్ళు కాదు. మా పార్టీ వాళ్ళు మీ ఇంటి ముందు నిరసన తెలియజేశారు తప్ప ఎవరు కూడా దాడి చేయలేదు. కావాలంటే ఇవాళ పోలీసులు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. మీ కార్యకర్తలే కావాలని పెట్టించి దాన్ని దాడి చేసినట్టు తెలుగుదేశం వాళ్ళు చేసినట్టు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. అలాగే మరి అమర్నాథ్ గౌడ్ అని చిన్న పిల్లోడిని మీ వాళ్ళు దాడి చేసి చంపేస్తే మీరందరూ ఆ రోజున గౌడు బిడ్డ అని వాళ్ళ జోగి రమేష్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజున గౌడు బిడ్డ కదా అమర్నాథ్ గౌడ్ చంపేసినప్పుడు మీరు రెడ్లు అందరూ కలిసి ఏం చేశారు? ఆ రోజున సమాధానం చెప్పలేదా? ఇవాళ కులాల మధ్య స్విచ్ పెడతాకి మీరు అందరూ కూడా ఇవాళ ఏర్పాటు చేసి కాపుల మీద గౌడర్స్ మీద దాడులు చేస్తున్నారంటున్నారు. ఎవరు కూడా ఆ రోజు ఇవాళ కులం గుర్తొచ్చింది. ఆ రోజున గౌడర్స్ మీద జరిగినప్పుడు మీరందరూ ఏం చేశారు? ఏ ఇంట్లో పడుకున్నారు? అబ్బాయి చౌదరి ఇవాళ మీరు మాట్లాడుతున్నారో బీసీ నాయకులతో గౌడర్స్తో నిన్న మీటింగ్ పెట్టించి ప్రెస్ మీట్లో మాట్లాడించావు. వాళ్ళందరూ కూడా ఈ గౌడ బిడ్డలందరూ కూడా ఎక్కడ పడుకున్నారు? ఆ రోజున నా మీద దాడి హత్యా ప్రయత్నం అటెంప్ట్ మర్డర్ చేయాలని చూశారు. దాన్ని మీరు ఏం చేశారు? లక్ష్యం ఘోరం దగ్గర ఆ రోజున గ్రావుల్ని నువ్వు అడ్డుకుంటే ఆ రోజు నువ్వు కారు వేసుకొచ్చి కారులో కూర్చుని మా అందరి మీద దాడి చేయించి మా కార్లు పగలగొట్టించి మోటార్ సైకిళ్ళు పగలగొట్టించింది నువ్వు కాదా? నిజాయితీ పరుడు అని చెప్పుకుంటున్నావు. మరి 100 మందిని తీసుకొచ్చి నన్ను మర్డర్ చేయటానికి నువ్వు ప్రయత్నం చేసి ప్రోత్సహించలేదా? అలాగే నువ్వు నీతివంతుడు అయితే ఇవాళ నిజాలు తెలుసుకున్నారా? అబ్బాయి చౌదరి నువ్వు నీది పెదవేగ మండలమే, నాది పెదవేగ మండలమే. మనం పెదవేగలో కూర్చుని హెడ్ క్వార్టర్లో కూర్చుని మాట్లాడుకుందాం. దమ్ముంటే రా. నువ్వు ఆ రోజున మా మీద దాడి చేయించింది నువ్వు, ప్రోత్సహించింది నువ్వు కదా. పక్కన కారులో నక్కి కూర్చుని పగలగొట్టింది మీ కార్యకర్తలు కదా. దాని అంతా అన్యాయం కదా. ఈరోజు నువ్వేదో నీతి నిజాయితీల గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజు నువ్వు చేసింది ఎంత అన్యాయం అని తెలియజేస్తున్నావు.